మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆ మాజీ మంత్రి ఎగిరెగిరి దంచుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదా? నన్ను చూడు, నా మాటే చూడు అంటూ రాజకీయ ప్రత్యర్థుల్ని ఆయన ఎంతగా టార్గెట్ చేస్తున్నా వాళ్ళ సంగతి తర్వాత కనీసం సొంత పార్టీ వాళ్ళు కూడా దేకడం లేదా? 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ లీడర్ ఎవరు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? డొక్కా మాణిక్య వరప్రసాద్. ఏపీ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2004లో గుంటూరు జిల్లా తాడికొండ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో కూడా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు మాజీ మంత్రి. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అందుకు కారణం అంతా స్వయంకృతమేనంటారు పొలిటికల్ పండిట్స్. నిలకడలేని నిర్ణయాలతో తన రాజకీయ జీవితానికి తానే గొయ్యి తవ్వుకుంటున్నట్టుగా చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు కాంగ్రెస్లో ఉన్నా యాక్టివ్గా కనిపించలేదు డొక్కా. ఇక అక్కడి నుంచి పొడిచేదేముందని అనుకున్నారో ఏమో కానీ అప్పట్లో వైసీపీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకుని ఫ్లెక్సీలు కొట్టించేసుకుంటున్నారట. కానీ లాస్ట్ మినిట్లో సినిమా మొత్తం మారిపోయి వేరే బొమ్మ పడింది. తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు జోక్యంతో టీడీపీలో చేరిపోయారు డొక్కా. అక్కడ ఆయన సీనియారిటీని గౌరవిస్తూ రకరకాల క్యాలిక్యులేషన్స్తో ఎమ్మెల్సీ పదవిచ్చింది తెలుగుదేశం. ఇక 2019లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన మనసు అటువైపు లాగిందంట. జంపు కొట్టొచ్చిన ఫ్యాన్ పార్టీ కూడా ఆయనకు గౌరవంగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. తర్వాత ఆయన్ను తాడికొండ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా డొక్కా ఛార్జీ తీసుకున్న నెలలోపే తాడికొండ వైసీపీ నేతల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఛార్జి పోస్ట్ నుంచి తప్పించింది పార్టీ అధిష్టానం. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు పార్టీలో తన అసంతృప్తిని వెళ్లబుచ్చుతూనే ఉన్నారు మాజీ మంత్రి. ఆ క్రమంలోనే వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారాయన. ఇక 2024 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసేందుకు ఆశపడ్డా ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎన్నికలకు ముందు రెండోసారి టీడీపీ కండువా కప్పుకున్నారాయన. పార్టీ మారినా ఆయన ఆశ మాత్రం నెరవేరలేదు. పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో తమ నేత రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదని భావించారట డొక్కా అనుచరులు. కానీ ఆ అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. పార్టీలోకి వస్తే వచ్చావు గానీ ఎక్కువ సీన్ చెయ్యకు అన్నట్టుగా ఉందంట టీడీపీ అధిష్టానం తీరు. ఏ విషయంలోనూ ఆయనకు ప్రాధాన్యం దక్కటం లేదని అంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అసలు టీడీపీలో డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే నాయకుడు ఉన్నాడా అన్న సంగతే మర్చిపోయేలా వ్యవహారాలు నడుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆయన సన్నిహితులు. తాము ఏదో ఊహించేసుకొని పార్టీలోకొస్తే ఇక్కడ ఇంకేదో జరిగిపోతోందంటూ కిందా మీద అవుతున్నట్టుగా తెలిసిందే. కనీసం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్దామన్నా, అక్కడ మాట్లాడాలని అనుకుంటున్నా పార్టీ అవకాశం కూడా ఇవ్వటం లేదన్న చర్చ నడుస్తోంది. దీంతో ఉనికి కోసం ఇప్పుడు ఆయన నానా తంటాలు పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం దృష్టిలో పట్టం కోసం కాస్త రూటు మార్చి వైసీపీ అధినేత జగన్ కీలక నేతలపై రోజూ మీడియాలో కామెంట్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. కానీ ఇక్కడ కూడా తేడా కొడుతోందట. ప్రత్యర్థుల మీద విమర్శల పేరుతో ఈయనగారు ఎంత చించుకున్నా అక్కడ పట్టించుకోవాల్సిన వాళ్ళు మాత్రం జానదేవ్ అంటున్నట్టు సమాచారం. ఇంకా చెప్పాలంటే ఈ మాజీ మంత్రిని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా పిలవటం లేదని చెప్పుకుంటున్నారు. ఇలా ఎంత చేసినా ఎగిరెగిరి దంచిన డొక్కాకు మాత్రం పార్టీలో గుర్తింపు సంగతి తర్వాత కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట. కుదుర్లేని నిర్ణయాలతో పార్టీలు మార్చి చివరికి ఎవరినీ నమ్మలేకుండా పోవడం వల్లే డొక్కాకి పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆయన దగ్గర ఎలాంటి వ్యూహాలున్నాయో చూడాలి.